హలో హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మమ్ము న్యాచురల్ వ్లాగ్స్. అందరు ఎలా ఉన్నారు? నేనైతే సూపర్. సో ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. అంతకంటే ముందు నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే మాత్రం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కూడా షేర్ చేయండి. నా వీడియోస్ అన్నింటినీ స్కిప్ చేయకుండా చూసేసేయండి. ఇంకా వీడియో వచ్చేస్తే మీకు అర్థమయ్యే ఉంటుంది థంబ్నెయిల్ చూసిన తర్వాత. బోనాల ఫెస్టివల్ అనమాట. లాస్ట్ టైం నా ప్రీవియస్ వీడియోలో చెప్పాను కదా, అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర సికింద్రాబాద్లో ఎప్పుడైతే అయినాయో బోనాలు అదే రోజు చేసినారు. ఇంకా దాని తర్వాత నెక్స్ట్ సండే అంటే 9th రోజు మా అత్తమ్మ వాళ్ళ ఇంటి దగ్గర, మా ఇంటి దగ్గర అయితే అయినాయి. ఇంకా పొద్దున్నే లేచి ఇంట్లో పనంతా అయిపోయిన తర్వాత నేనైతే దేవుడికి పూజ చేసుకోవడం అయితే స్టార్ట్ చేసేసిన. ఇంకా దాని తర్వాత అమ్మవారికి సంబంధించిన వంటలు అయితే కంప్లీట్ చేసేసుకున్నా. నేను అక్కడ పూజ అయితే చేసుకుంటా ఉంటా. ఆ లోపు మా సరళ సిస్టర్ వాయిస్ ఓవర్ ఇస్తుందంట. సో ఎలా వచ్చిందో చూసి నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. చెప్పు సరళారెడ్డి, నా గురించి ఏమైనా 2 ముక్కలు మాట్లాడతారా? హాయ్ 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 అండి, అందరూ బాగున్నారా? మమ్ముని కొంచెం సపోర్ట్ చేయండి, షేర్ చేయండి ఫ్యామిలీ మెంబర్స్కి ప్లీజ్. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోమని కూడా చెప్పు. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. బోనాల పండుగ ఎలా ఎంజాయ్ చేసినామో కూడా నీ మాటల్లో. మేమైతే ఎప్పుడు ఇద్దరం ఒకటేసారి తీస్తామండి బోనాలు. ఎవరు వచ్చినా రాకపోయినా నేను మా తోటి కొడలు ఒకటేసారి తీస్తాము, వెళ్తాము, వస్తాము. ఓకే, బాగా అనిపించిందా నీకు? మంచిగా అనిపించింది. నెక్స్ట్ ఏమైనా బ్లాగ్స్ చేయడానికి నాతో రెడీయా? రెడీ. ఓకే, అదనమాట ముచ్చట. సో ఇంకా మనం వీడియోకి వెళ్ళిపోదాం. అలా మా సార్ల సిస్టర్ అయితే అలా మాట్లాడింది. ఇంకా మనం పూజ కంప్లీట్ చేసేసుకొని కిచెన్లోకి అయితే వెళ్ళిపోయినాం. అక్కడ ఇంకా అమ్మవారికి సంబంధించిన ప్రసాదాలు అయితే వండటం కంప్లీట్ అయిపోయింది. అప్పటికే మా ఆయన వీడియో తీయడం కూడా మర్చిపోయిన మధ్యలో. ఇంకా లాస్ట్లో తీయడం అయితే స్టార్ట్ చేసేసిండు. అమ్మవారికి సంబంధించిన ఏమేమి వండుతారో మీకు తెలుసు. మాంకలమ్మకి పరమన్నం, పోషమ్మకి పసుపన్నం అనమాట. నేను కొత్తగా చెప్పనవసరం లేదు, మీ అందరికీ తెలుసు. ఇంకా స్పెషల్స్ వచ్చేసి మటన్ కర్రీ, తలకాయ కర్రీ, చికెన్ కర్రీ, బగారా రైస్, పూరీలు అనమాట. ఆగండి, మమత మాత్రం నాన్ వెజ్ సూపర్ గా చేస్తుంది, చెప్తున్నా. అండ్ అందులోనూ వెజ్ లో కాకరకాయ ఫ్రై చేస్తుంది, సూపర్ చేస్తుంది. ఎప్పుడన్నా వీడియో తీసి నేను పెడతా కంపల్సరీ. ఇంకా బోనం అయితే స్టార్ట్ అయిపోయింది. ఓకే, థ్యాంక్ యూ. ఏదో మా సరళ కదా బాగానే చేస్తా. ఇంకా మనం బోనం దగ్గరికి అయితే వచ్చేసినాం. బోనం కూడా నేను చేయడం స్టార్ట్ చేసేసిన. ఇంకా వీడియోని మాత్రం స్కిప్ చేయకుండా మొత్తం వీడియో చూసేసేయండి. అలాగే ఈ వీడియో ఎలా ఉందో కూడా నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం అసలు మర్చిపోవద్దు. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కూడా షేర్ చేయండి. తెలంగాణలో ఆడవాళ్ళకి సంబరాన్నిచ్చే పండుగలంటే బోనాల పండుగ, బతుకమ్మ పండుగ, కొత్తగా వినాయక చవితి కూడా చాలా ఎంజాయ్ చేస్తున్నాం మేమైతే. ఇంకా బోనాల పండుగ గురించి కొత్తగా చెప్పనవసరం లేదు. శివసత్తుల శిగాలు, పోతురాజుల ఆటలు ఎంత బాగా అనిపిస్తుందో చూస్తుంటేనే. ఇంకా నేను బోనంలోకి అయితే అమ్మవారి ప్రసాదాలు అయితే పెట్టేసిన. ఇంకా బోనం చేయడం అయితే ఆల్మోస్ట్ అయిపోవచ్చింది. ఇంకా దాని తర్వాత నేను రెడీ అవుతాను. సో నా ఫైనల్ లుక్ చూసిన తర్వాత ఎలా ఉన్నానో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నీకేం పండుగ ఇష్టమో చెప్పు సర్లక్క. నాకు వినాయక చవితి ఇష్టం, బోనాల పండుగ ఇష్టం, బతుకమ్మ పండుగ ఇష్టం. ఎవరిని అడిగినా ఆడవాళ్ళలో కంపల్సరీ ముఖ్యంగా చెప్పే పండుగలు అయితే ఇవే అనమాట. ఇవే మా ఆడవాళ్ళకి సంబరాలను ఇచ్చే పండుగలు.
ఇంకా నేను బోనం అయితే కంప్లీట్ చేసుకొని రెడీ అయిపోయినా కూడా నా ఫైనల్ లుక్ అవుతుంది అనమాట. ఎలా ఉన్నానో నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేను నా ప్రీవియస్ వీడియోలో చెప్పాను కదా, మా ఇంటికి చుట్టాలు ఎవరు రాలేదు అని చెప్పి మీరు అనుకుంటూ ఉండొచ్చు. సో మా అమ్మ అయితే మా అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళిందనమాట. మా దగ్గర అక్క వాళ్ళ ఇంటి దగ్గర ఎవ్రీ ఇయర్ ఒకటే రోజు అవుతుంది. బట్ అమ్మ మాత్రం లాస్ట్లో వచ్చిందనమాట. నన్ను అయితే అటెండ్ అయ్యే వెళ్ళింది. మా అమ్మ అయితే మీకు లాస్ట్లో కనిపిస్తుంది. ఇంకా చూడండి, ఇంకా మనము బోనం అయితే ఎత్తుకోవడానికి రెడీ అవుతున్నాం అనమాట, సిద్ధం అవుతున్నాం. ఇంకా అమ్మవారిని అయితే నేను మనస్ఫూర్తిగా మొక్కుకొని కొబ్బరికాయ అయితే కొట్టేస్తున్నా. అందరికీ శుభం జరగాలి, నాకు కొంచెం ఎక్కువ జరగాలి, నా యూట్యూబ్ ఛానల్ ఎక్కడికో వెళ్ళాలని చెప్పి కోరుకొని కొబ్బరికాయ అయితే కొట్టేసిన. ఆ కోరిక తీరాలని మీరు కూడా నన్ను బ్లెస్ చేయండి. ఏమంటావు సార్ నాకు? అంతే మమత, కింద నేను వెయిట్ చేస్తున్నా, పిలుస్తున్నా, చూడు రా తొందరగా. అదన్నమాట ముచ్చట. ఎక్కడ పిలుస్తుంది అని అంటే బోనం ఎత్తుకొని వాళ్ళ కింద అయితే వెయిట్ చేస్తున్నారు నా కోసం. ఇంకా నేను కొంచెం లేట్ అనమాట. మనకు వీడియోలు ఉన్నాయి కదా, వీడియోస్ తీసుకోవాలి, ఫొటోస్ తీసుకోవాలి, అలా నేను కొంచెం లేట్ చేసిన. వీళ్ళైతే నా కోసం కింద వెయిట్ చేస్తున్నారు. బోనం ఎత్తుకొని వెళ్ళడానికి అయితే నేను రెడీ అయిపోయినా. ఇంకా మా ఆయన మొక్కేసిండు, దాని తర్వాత మా పాప కూడా మొక్కింది. కొత్తింట్లో నా కొత్త పండగ, నా మొదటి పండగ అనమాట. ఈ ఇంట్లోకి వచ్చిన తర్వాత బోనాల పండగ అయితే ఫస్ట్ టైం అనమాట. ఇంకా మా ఆయన అయితే నాకు కొత్తింట్లో ఫస్ట్ టైం కదా అని చెప్పి బొట్టు పెట్టిండు, నేను తనకు కూడా పెట్టినా. ఇంకా నాకు బోనం అయితే ఎత్తిండు. మనం లేట్ చేయకుండా టెంపుల్ దగ్గరకు అయితే వెళ్ళిపోదాం పదండి. పచ్చి కుండల్ పెట్టి పసుపు సున్నాల్ కట్టి కొత్త బట్టల్ ఎత్తినామే బోనాల్ పాయసాలు తెచ్చినమే పోషమ్మ నిన్ను పానమెత్తు మొక్కుతమే పెద్దమ్మ నెత్తి సుట్ట పట్ట చూసి మురిసెనంట చుట్టూ రాశి వాలుగే సంబురాలు కంట కుంకుమద్దెనంట. ఇంకా నేను బోనం అయితే ఎత్తుకొని స్టార్ట్ అయిపోయిన టెంపుల్కి. నా కోసం కింద మా మరదళ్ళు, తోటి కోడలు, అత్తలు, పెన్నులు అందరూ వెయిట్ చేస్తున్నారనమాట. నాకైతే బాగా సపోర్ట్ చేసినారో మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. మీ సపోర్ట్ ఎప్పుడు నాకు ఇలాగే ఉండాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఇంకా అక్కడ ఉన్న వాళ్ళనైతే మీకు కొత్తగా పరిచయం చేయనవసరం లేదనుకుంటున్నా. ఆల్మోస్ట్ మీ అందరికీ తెలుసు అక్కడ ఎవరెవరు ఉన్నారో. మా సరళ సిస్టర్, మా ఆడపడుచు భవాని, సరళ సిస్టర్ వాళ్ళ కూతురు మిల్కీ, అండ్ మా భవాని వాళ్ళ కూతురు, మా అత్తయ్య, మా చిన్నత్తయ్య, మా అత్తయ్య వాళ్ళ మరదలు, తోటి కోడళ్ళు. అసలు పండగ అంటే మా ఇంట్లోనే పండగ అయిపోయిందనమాట. అంత బాగా అనిపించింది బోనాల పండగ. మీ దగ్గర ఎప్పుడో బోనాలు కూడా నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మిల్కీ కాదు తన పేరు నక్షత్ర, మేము ముద్దుగా మిల్కీ అని పిలుచుకుంటాం. పక్క నుంచి అదే చెప్తుంది అనమాట, మిల్కీ కాదు నక్షత్ర అని చెప్పి మా సర్లక్క. ఇప్పుడు తనకి ఇస్తున్న ఫోను ఏం మాట్లాడుతుందో మీరు కూడా చూసేసేయండి. కొంచెం వాయిస్ ఓవర్ తన వాయిస్లో కూడా వినండి. టెంపుల్కి స్టార్ట్ అయిపోయామండి. ఎందుకు ఆగామంటే మా పాప ఫోటో తీస్తాను ఆగండి అంటే ఆగిపోయాం. మ్యాండేటరీ కదా ఫోటో, కంపల్సరీ ఫోటో దిగాలి కదా, అందుకే అనమాట. మా మమత పాపం మాకు ఇంట్రెస్ట్ లేకున్నా ఆగండి దిగుదాం అంటుంది. ఏది మిస్ అవ్వనేను అనమాట, మెమొరీ. ఏమంటావు సర్లక? అంతే, చాలా మెమొరబుల్. తర్వాత మేము చూసుకొని అమ్మ హ్యాపీగా ఫీల్ అవుతాం అసలు ఆ వీడియోస్ చూసుకొని. మేమైతే అలా చేసి అలా ఉంటుంది అనమాట, చిన్నపిల్ల తత్వం మా మమతది. ఎస్, థ్యాంక్ యూ. ఇంకా అందరినీ కలుపుకుంటుంది, అందరు కావాలి తనకి. నేను కొంచెం సైలెంట్, తను కొంచెం అందరితో కలిసిపోతుంటుంది, నన్ను లాగేస్తుంటుంది అనమాట. అంతే అండి, ఒకరు అలా ఉంటారు, ఒకరు ఇలా ఉంటారు కదా. సో నేనైతే అందరితో ఉండాలనుకుంటా, అందరు కావాలనుకుంటా. ఇంకా మనం టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసినాం. టెంపుల్లో కూడా ఫొటోస్ అయితే అస్సలు వదలట్లేదు. ఫొటోస్ కావాలి నాకు, వీడియోస్ కావాలన్నమాట. ఇంకేమైనా చెప్తావా అసలు బోనాల పండుగ ఎట్లా అనిపించింది, మన టెంపుల్ దగ్గర ఎట్లా అనిపించింది? ఇంకా మెయిన్ థింగ్, మా ఆడపడుచులు మేము అందరం కలిసి రీల్స్ చేసినాం. నాకు ఒక ఛానల్ ఉంది, మమతా రెడ్డి అఫీషియల్ అని చెప్పి ఇన్స్టాగ్రామ్లో నాకు ఒక పేజ్ ఉందన్నమాట. దాన్ని మాత్రం ఫాలో అవ్వండి. ఫస్ట్ అయితే పోచమ్మ టెంపుల్కి అయితే వచ్చేసినాం. ఇంకా అక్కడ ప్రదక్షిణలు చేసి అమ్మవారి దర్శనం చేసుకొని ఇంకా బోనం అయితే సమర్పించేసినాం.
ఎదుడు ఎదుడు కొట్టు ఒకటే దెబ్బ వలిపోవాలి ఇంకా అట్లా ఒక్క షాట్లోనే కొబ్బరికాయ అయితే కొట్టేసినాం నేను సర్లక. ఇంకా మా భవన్ అయితే 2 షాట్లో 3 షాట్లకు కొట్టిందనమాట. మా ఆయన అందుకే సిటైర్ వేస్తూ ఉన్నాడు వాళ్ళ చెల్లెల్ని. ఇంకా ఇక్కడ మీకు కనిపిస్తున్న వాళ్ళందరూ మా కాలనీ మెంబర్స్ అనమాట. కంపల్సరీ ఫోటో ఉండాలి కదా కాలనీది స్టేటస్ పెట్టుకోవడానికి. ఇంకా అందరం అనుకొని కాలనీ మెంబర్స్ మొత్తం ఫోటో దినాం. అంటే అందరూ కాదు, ఇంకా అందులో కొంతమంది అయితే మిస్ అయినారనమాట. ఏమంటావు సర్లక్క, నీకేమనిపించింది? ఒక్క షాట్లో కొట్టినావుగా కొబ్బరికాయ కొట్టు అనగానే మరిది. అవునవును, నాకైతే బాగా అనిపించింది. ఎందుకంటే ఒక్క షాట్కి పగలదు కదా మనకెప్పుడు. అవును అనమాట. అది ఇంకా కాలనీ మెంబర్స్ చెప్పినా కదా, అందులో ఇంకా చాలా మంది అయితే మిస్ అయిపోయినారు. దాని తర్వాత తోటి కోడళ్ళ మరదలు, ఇంకో తోటి కోడలు మరదళ్ళు అయితే మిస్ అయిపోయింది. వాళ్ళు నెక్స్ట్ కనిపిస్తారనమాట, వీడియో కాదు, నెక్స్ట్ ఇప్పుడు అప్కమింగ్ టెంపుల్కి మళ్ళీ మేము మాంకల్లమ్మ టెంపుల్కి వెళ్తాం. ఇక్కడ దర్శనం చేసుకున్న తర్వాత అక్కడికైతే అందరం కలిసి వెళ్ళినాము. అక్కడ ఇంకా బాగా అనిపించింది. సో వీడియోను మాత్రం స్కిప్ చేయకుండా చూసేసేయండి మీరు. లైట్ అంటావా? లైటేగా మరి. నాది మిస్ రెగ్యులర్గా వస్తారు కదా, వీళ్ళు రెగ్యులర్గా వస్తారు కదా, వీళ్ళు లేట్ చేసుకోవాలి, దర్శనం జల్దీ చేసుకోవాలి కదా. ఏయ్ జరుగు. రాజు మొక్కినట్టు బయటికి రావాలి. లైన్ పెద్ద ఉంది. అలా పోచమ్మ టెంపుల్ దగ్గర బోనం సమర్పించేసి దర్శనం చేసుకొని ఇంటికైతే వచ్చేసిన. నేను ఇంతకు ముందుకే చెప్పిన కదా, అమ్మ అయితే కంపల్సరీ అటెండ్ అవుతుంది లాస్ట్ వరకు అని చెప్పి. పోచమ్మ టెంపుల్కి వెళ్ళేటప్పుడు అయితే అమ్మ ఇంకా రాలేదు. మాంకలమ్మ టెంపుల్ దగ్గరికి వెళ్ళేసరికి అమ్మ అయితే వచ్చేసింది. అక్క వాళ్ళ ఇంటి దగ్గర బోనాల పండుగ చేసేసి మళ్ళీ ఇక్కడికి వచ్చింది అమ్మ. నేనైతే మాంకలమ్మ టెంపుల్కి స్టార్ట్ అయిపోయినా. ఇక మాంకలమ్మ టెంపుల్ దగ్గర కూడా చాలా బాగా అనిపించింది. అక్కడికి మాత్రం అందరం నడుచుకుంటూ వెళ్ళినాం. అసలు ఏంటంటే మేము ఎవ్రీ ఇయర్ కారులో కానీ బైక్ పైన కానీ వెళ్ళి బోనం సమర్పించే వాళ్ళము ఆ మాంకలమ్మ టెంపుల్ దగ్గర. ఈసారి మాత్రం నాకు ఉండే అనమాట నడుచుకుంటూ వెళ్ళి అమ్మవారికి బోనం ఎక్కియాలని చెప్పి. ఇంకా దేవుడి దయ వల్ల అదే జరిగింది. సర్లక మాత్రం అసలు అనుకోలేదు నడుచుకుంటా వెళ్తా అని చెప్పి. నీకు ఎలా అనిపించింది సర్లక? నువ్వు అసలు ఎక్స్పెక్ట్ చేయలే కదా నడుచుకుంటూ అంత దూరం వస్తా అని చెప్పి. అవునవును, కానీ అందరం మా తోటి కోళ్ళం, మా అత్తలం, మేమందరం మరుదండ్లు, పిల్లలు, మా పిల్లలు అందరు వెళ్ళినామండి. నడుచుకుంటూనే వెళ్ళినాం అందరం. కొంచెం లాంగ్ ఉంటుందని అంతే, నడుచుకుంటూ వెళ్ళొద్దని కాదు, లాంగ్ ఉంటుందనే బండ్లపైన వెళ్ళిపోతుండే. కానీ ఈసారి ఇంకా అందరం ఉన్నాం కాబట్టి నడుచుకుంటూనే వెళ్ళినాం. చాలా బాగుంది అసలు. అలా నడుచుకుంటూనే అమ్మవారి టెంపుల్కి అయితే వెళ్ళినాం. మాంకలమ్మ టెంపుల్ దగ్గర బోనం సమర్పించినాం. చూడండి ఇప్పుడు కనిపిస్తున్నారు కదా, మా 2 ఆడపడుచులు, 4 కోడళ్ళము, అత్తలు, అమ్మలు అందరం కలిసి వెళ్ళినాం కాబట్టి మాకు కూడా అంతగా లాంగ్ ఉంది అని చెప్పి కూడా ఏమనిపించలేదు. మాట్లాడుకుంటూ వెళ్ళిపోయినాం అనమాట. ఇంకా అలా అందరం మాట్లాడుకుంటూ అయితే టెంపుల్ దగ్గరకు అయితే వచ్చేసినాం. మాంకలమ్మ టెంపుల్ నా ప్రీవియస్ వీడియోలో కూడా మీరు చూసే ఉంటారు. ఆ టెంపుల్ అనమాట ఇది. ఇంకా మనం ప్రదక్షిణ అయితే చేసేస్తున్నాం. ప్రదక్షిణ చేసిన తర్వాత అమ్మవారికి ఇక్కడ కూడా ఫైనల్గా బోనం అయితే సమర్పించినాం. మా బోనాల పండుగ అయితే ఇలా జరిగింది. ఈవినింగ్ కూడా ఇంకా ఆ రోజు చాలా ఎంజాయ్ చేసినాం. అందరం కలిసినాం కాబట్టి చాలా బాగా ఎంజాయ్ చేసినాం. ఇప్పటికే మీ అందరికీ ఒక డౌట్ రావచ్చు అనమాట, ముందు నుంచి చూస్తున్నారు కదా ఏంటి శారీస్ అన్నీ ఒకేలా ఉన్నాయి అని చెప్పి. మేమందరం అయితే ఏమీ ఒకేలా కట్టుకోవాలి అని అనుకోలేదు. నేను మా సర్లకనైతే అనుకున్నాం సేమ్ శారీ కట్టుకుందామని చెప్పేసి. ఇంకా మా నవనీత అయితే అన్ఎక్స్పెక్టెడ్ అనమాట, తను కట్టుకుంటుందని మాకు తెలీదు, మేము కట్టుకుంటున్నామని చెప్పేసి తనకు కూడా తెలియదు. ఇంకా అందరూ అదే అనుకున్నారనమాట, వీళ్ళందరూ కావాలని అనుకొని కట్టుకున్నారు అని చెప్పి. అనుకొని అయితే ఏం లేదు, అందరం నేను సర్లకైతే అనుకున్నాం ఈ శారీ కట్టుకుందామని చెప్పి.
శారీ ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నో మనీ ఏ చూడు చూడు చూసుకునే కొట్టాలి కొబ్బరికాయలు. ఇంకా కొబ్బరికాయలు కొట్టిన తర్వాత అమ్మవారి దర్శనానికైతే లోపలికైతే వచ్చేసినాం. అమ్మవారు చూడండి ఎంత చూడచక్కగా ఉందో. చూడచక్కని తల్లి, ఆ మాంకాలమ్మ తల్లి ఆశీర్వాదం మీ మీద నా మీద ఎల్లప్పుడూ ఉండాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఇంకా ఫైనల్గా ఏమనిపించిందంటే నాకు, నేను ఈసారి బియ్యం పోయలేకపోతున్నా ఏంటా అనుకున్నా. కానీ ఆ అమ్మవారి దయ వల్ల నన్ను అక్కడ పోసే ఒక ఆమె అయితే పోయమని చెప్పిందనమాట. 5 మెంబర్స్ 9 మెంబర్స్ అట్లా అంటారు కదా, అందులో నేను ఒక దాని అనమాట. నా చేతుల మీద కూడా ఈసారి అమ్మవారికి బియ్యం పోస్తానని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఆ అమ్మవారే పోసుకునేలాగా చేసుకుందేమో. నాకైతే చాలా అంటే చాలా బాగా అనిపించింది. ఇంకా ఈ వీడియో అయితే ఎండింగ్ అయితే వచ్చేసింది. సో ఈ వీడియోని మాత్రం ఏం చేయాలి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయాలి. ఇంకొకటి ఏంటంటే మాంకాలమ్మ టెంపుల్ దగ్గర నాది మా ఆయనది కంపల్సరీ ఒక ఫోటో అయితే ఉంటుంది. అది మీరు ఇన్స్టాగ్రామ్లో చూడండి. నా పేజ్ వచ్చేసి మమతారెడ్డి అఫీషియల్. సో ఆ పేజ్ను కూడా ఫాలో అవ్వండి, నన్ను సపోర్ట్ చేయండి. ఈ వీడియో అయితే ఇంతటితో ఏం చేస్తున్నా, మరో మంచి వీడియోతో అయితే మళ్ళీ మేము ముందుకు వస్తాను. ఈ వీడియో తీసిన మా ఆయనకి నిజంగా థ్యాంక్ యూ సో మచ్. ఎప్పుడు ఇంతసేపు అసలు వీడియో తీయలేదు. స్పెషల్ థ్యాంక్స్ టు మిస్టర్ సుజిత్ రెడ్డి. మాంకాలమ్మ టెంపుల్ దగ్గర అయితే మేమందరం చాలాసేపు కూర్చున్నాం అనమాట. ఎంత బాగా అనిపించిందో. తోట రూపేందర్ రెడ్డి మా మరిది మీ అందరికీ తెలుసు. ఇంకా ఎండింగ్లో అయితే మన మర్రి రాజశేఖర్ రెడ్డి గారు అయితే అక్కడికి రావడం జరిగింది. మేము అతనితో ఫోటో కూడా దిగినాం. ఎంత బాగా మాట్లాడినారో మా అందరితో తను. సో ఇంకా ఈ వీడియోనైతే ఇంతటితో ఏం చేస్తున్నా, మళ్ళీ మంచి వీడియోతో అయితే మళ్ళీ మేము ముందుకు వస్తాను. అప్పటి వరకు నన్ను సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ. బై.